భాషల మీద పట్టు, అన్ని రకాల మాండలికాలు పలికించగలగడం అనేది ఉద్యోగరీత్యా నేను సంపాదించుకున్న ఒక ఆస్తి. ఇవన్నీ నాకు నటుడిగా హెల్ప్ అవుతున్నాయి. అందువల్ల ఇది వాడుకుని 10 కాలాల పాటు మంచి నటుడిగా కోట గారు ఇలాంటి వాడిలాగా మంచి పేరు తెచ్చుకోవాలి. అన్ని రకాల పాత్రలు చేయగలరు. రావు రమేష్ గారు, మురళీశర్మ గారు, నరేష్ గారు, వీళ్ళందరూ పెద్దలు. అంటే వీళ్ళందరిలోని కోట గారిది ఒక డిఫరెంట్ మాస్. అంటే ఎవరి స్టైల్ వాళ్ళది. నేను అందరినీ మనసులో ప్రార్థించుకుంటూ ఒక మంచి నటుడిగా నాకంటూ ఒక స్టైల్. ఇప్పుడు చాలామంది నా డైలాగ్ డెలివరీ బాగుంటుందో పేరు వచ్చింది, నాకు నా త్రో బాగుంటుందని. చాలామందికి నా పేరు ఇంకా తెలియదు, వడ్లమాన్ శ్రీనివాసన్ నటుడిగా వెళ్ళలేదు పూర్తిగా. ఎందుకంటే కొన్ని సినిమాల్లో నన్ను కలెక్టర్ శ్రీనివాస్ అని రాస్తారు, కొన్ని చోట జేసీ శ్రీనివాస్, కొన్ని చోట నా ఆఖరి పోస్ట్ పీడి శ్రీనివాస్, వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్, డాక్టర్ వడ్లమాని, ఇన్ని పేర్లు వేస్తుంటారు నా స్క్రీన్ మీద. నాకు వడ్లమాని శ్రీనివాస్గా స్క్రీన్ నేమ్ కావాలి. కానీ చాలామంది గొంతు విని సార్ మన సంక్రాంతికి వస్తున్న ఐజీ మీరేగా ఇలా అడుగుతారు. ప్రత్యేకమైన శైలి ఏదో డెవలప్ అవుతుందని ఒక అబ్జర్వేషన్ వచ్చింది, దాన్ని నిలబెట్టుకుంటే చాలు సార్. ఎగ్జాక్ట్లీ. మీరు ఒక విలన్గా మీరు చేస్తున్నారు కదా, చెప్పండి సార్, చేస్తున్నారు కదా, అవి ఎంతవరకు మీకు అంటే జస్టిఫైబుల్గా ఉన్నాయండి? మీరు మామూలుగా ఒక రకమైన ఒక షార్ప్నెస్, ఒక సోబరు చిన్న హ్యాండ్సమ్ లుక్ అవి ఉన్నాయి మీకు. అవును ఏమండి, ఈ విలన్ అనగానే ఇప్పుడు కోటగారు లాగా అది అలా ఉండాలి, లేకపోతే ఏదో ఆ విలన్కి కావలసినవి మీరు వాటిని ఎట్లాగా సర్దుకుంటున్నారు? వస్తున్నాను. నాకు ఎప్పుడు నవ్వుతూ అంటాను, నవ్వుతూ ఒక చిన్న బిట్ చెప్తాను మీకు. పెదకాపు సినిమాలో నేను పక్కన నుంచి కొంత ఇలా పళ్ళు అది పెట్టి ఒక పులిపిరికాయ, గారపట్టిన పళ్ళు, చెవు నిండా జుట్టు, ఈ చెవు ఒకటి కట్ అయిపోయి ఇలాంటి పాత్ర ఒకటి ఇచ్చారు నాకు. సీతబ్బాయి అనే పాత్ర, ఎవరు మన శ్రీకాంత్ అడ్డారు గారు. అప్పుడు నవ్వుతూ అడిగాను, సార్ నాలో ఇంత విలనీ కానీ ఇంత క్రూయల్టీ ఎలా చూశారు మీరు అని. నవ్వుతూ మాట అన్నాను, అద్దానికి దగ్గరగా చూసుకోండి సార్, పెద్ద విలన్ కనిపిస్తాను మీకు అన్నాడు. అద్దానికి దగ్గరగా చూసుకుంటే పెద్ద. అలాగా నేను ఛాలెంజ్లు అవి చేయను, ఎందుకంటే ఇది అటువంటి రంగం కాదు. కానీ నేను విలన్గా రాణిస్తాను. మీరు చెప్పిన కాఠిన్యంతో కూడిన విలన్గా. భాష ఎలా ఉండొచ్చు, ఇప్పుడు అది నాకు జన్మతా వచ్చిన భాష. అక్కడ మార్చుకుంటాను, నేను భాష మార్చుకుంటాను, హావభావాలు మార్చుకుంటాను. దర్శకులు దగ్గర నుండి చెప్పే వాళ్ళు ఉన్నారు కదా, దర్శకులు ఉన్నారు కదా, ఎలా చేయాలని మన వేలు పెట్టి నడిపించే చక్కటి దర్శకులు ఉన్నారు. ఇంకా భయం ఏమిటి? మొదట్లో చేయకూడదు అనుకున్నాను, కానీ ఎలాగా? ఒక నటుడు ఆల్రౌండ్ అనిపించుకుంటే అన్ని పాత్రలు చేయాలి. అవును, కేవలం మంచి తండ్రి, మంచి మేన, దానికి మన్నిక లేదు, మన్నికలు ఉండదు. నెగిటివ్ చేసినప్పుడే మాస్ ఆ పిల్లలు బాగా వస్తున్నాయి. ఇప్పుడు మంచి విలనాశాలు వస్తాయి. నాకు చాలా విచిత్రంగా ఉంది. 4 సినిమాల్లో విలన్ చేస్తున్నాను. అదే అండి, మిమ్మల్ని ముందు విలన్ గా చూడాలని కోరిక. 4 సినిమాలు విలన్ చేస్తున్నాను. ఒకటైతే మీరు ఊహించని కాఠిన్యంతో క్రౌర్యంగా ఉండి దారుణమైన విలన్ వేషం. నేను చంపేస్తుంటారు అంతేనా? రక్తాలు పూసేసుకుంటాను, కనిపిస్తే అసలు వేసేడు చంపే. నేను ఎలా చంపుతాను చూడండి సార్ సినిమా. అదేలేండి, అందరూ చంపడం చూసాం. వడ్లమాన్ శ్రీనివాస్ గారు ఏదో పాపం ఏదో జాయింట్ కలెక్టర్ ఏదో చేసుకుని, సీతారామ శాస్త్రి గారు సాహిత్యాన్ని చదువుకుని, ఇప్పుడేమో సుమన్ టీవీలో కథా కమామిషన్ కార్యక్రమం ద్వారా తెలుగు సాహిత్యం మీద ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఇలాంటి జీవితం నుంచి ఈ విలన్ ఏమిటో చూద్దాం వెండితెర మీద. మీకేముందిలేండి, అన్నిట్లోని పండారు, అన్నిట్లోని మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. అండ్ మోర్ ఓవర్ డైరెక్టర్స్ మీ మీద ఎక్స్పెరిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేనా సార్, ఇదంతా భగవంతుడి దయ, సద్గురు శివానందమూర్తి గారి దయ, నాకు సహకరిస్తున్న అసంఖ్యాకమైన దర్శకులు, నిర్మాతలు దయ. ఎన్నో చెప్పుకోవాలి. మైత్రి మూవీస్, నవీన్ గారు, రవిశంకర్ గారు, గీతార్స్, అరవింద్ గారు, బన్నీవాస్ గారు, మా దిల్ రాజు గారు, శిరీష్ గారు, ఎన్ని సినిమాలు ఎక్కడ పీపుల్స్ మీడియా. మీరు అందరి పేర్లు చెప్పుకోవడం చెప్తుండాలి. అందుకే అందరికీ సర్వేజనసుగా అందరూ మహానుభావులు అందరికీ వందనాలు చెప్పాలి. నేను పేరు మిస్ అయినా నా మీద ఏంటి శ్రీనివాస్ అన్నది. ఎందుకంటే మిగతా నటుల్లా కాకుండా నేను అందరితో పోస్ట్ మూవీ కూడా నేను రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటాను. నేను అందరి ఇళ్ళకి వెళ్తాను, మాట్లాడుతుంటాను, గిల్లుతూ ఉంటాను, వెళ్ళి ఓ రకంగా ఖాళీ కూర్చోను. అంటే అది మెడ్రాస్ లో ఉండి సార్ ఆ కల్చర్, ఇళ్ళకి వెళ్ళడం, నేను వెళ్తాను, కలుసుకోవడం, అవన్నీ ఇక్కడ లేదు. అది కనీసం ఆఫీసులకి వెళ్ళి కలుస్తాను, వదలండి ఎవరిని, అదే వదిలేదే లేదు. చాలా సంతోషం శ్రీనివాస్ గారు. అండ్ మీరు వెంటనే విలన్ సినిమాని మా అందరికీ చూపించి విలన్ శ్రీనివాస్, వడ్లమాన్ శ్రీనివాస్ కాదు విలన్ శ్రీనివాస్గా మీకు పేరు రావాలి. అలాగే మీరు మీ కోరిక తీరాలనుకుంటూ రేపు
రిలీజ్ అవుతున్న సారంగపాణి జాతకంలో ఈ పినాకపాణి అనే ఒక కోపిష్టి తండ్రి, అప్పుడు ప్రేమ చూపించేది, అన్ని రసాలు కూరాడు అందులో. అదే మీ డైలాగ్ ఒకటి ఉంది కదా, నా కడుపుని ఇలాంటి వాడు ఎలా పుట్టాడు. రెండు టీజర్లేమో ఇంత ప్రాక్టికల్ మనిషిని నా కడుపుని ఇలాంటి వాడు ఎలా పుట్టాడే అని ఒక డైలాగ్ ఉంటుంది. అవును. తర్వాత మొన్న మళ్ళీ ట్రైలర్లో పినాకపాణిని రా సారంగపాణి బాబుని అని అవతల వాడిని తిడతాను, పినాకపాణ పెంగాని ప్లేటా ఇలాగేనట్రా పిల్లల్ని పెంచేదని వైవా హర్ష అవతల నుంచి అంటాడు. సో అది గొప్ప గొప్ప సీక్వెన్సులు. ఇవన్నీ అద్భుతంగా పండుతుందని ఆశిస్తున్నాను. తర్వాత మొన్న అక్కడి నుంచి చెప్పినట్టే దయచేసి నన్ను కన్సిడర్ చేయండి, నిర్మాతలు దర్శకులు అందరూ కూడా కన్సిడర్ చేయండి, పెద్ద వేషాలు చేసుకుంటాను జాగ్రత్తగా. ఇంకా కన్సిడర్ చేయండి. అసలు మీరు డేట్లు ఖాళీ లేకుండా అన్ని లాంగ్వేజ్లో చేస్తా. మీరు నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మీరు అందరి చేత తిట్లు చివాట్లు శాపనార్థాలు తినే స్టేజ్కి మీరు అంటే విలన్ గా ఒక రకంగా అయితే ఈ డేట్లు క్లాష్లు, ఒక డేట్ మిస్ అయ్యి మీకు 100% మొదలైందిలేండి ఆ బాధ. చెప్పనా మొదలైంది. ఈ విలన్ అంటే గొల్లపూడి గారు అనేవారు సార్. ఇప్పుడు వైజాగ్లో రోజు బీచ్లో కూర్చున్నాను సరదాగా సాయంత్రం గురుగారితో. ఏమయ్యా అప్పుడు నాకు ఈ నటన ఇదంతా అసలు ఏం లేదు, నేను మంచి రచయితని, మంచి వక్తని, మంచి విమర్శకుణ్ణి, కానీ నన్ను ఆ వ్యధవేషాలు వేసే గొల్లపూడండి సినిమాల్లో గా గుర్తుపెట్టుకుంది తెలుగు లోకం. అప్పుడప్పుడు ఇలా ఉంటుంది సినిమా మాధ్యమం యొక్క గొప్పతనం అని చెప్తారు ఆయన. అవును, మీరు ఇందాక అన్నారు కదా ఈ పీడి శాస్త్రి గారి సాహిత్యం ఇవన్నీ కాదు, ఈ కత్తిపూట్లు పొడిచే విలన్లా గుర్తుపెట్టుకుంటున్నాం మిమ్మల్ని అని. ఏదైనా భగవంతుడి దయ దర్శకులందరికీ కూడా, నిర్మాతలందరికీ కూడా, అందరికీ, నా సహనటులకి, ముఖ్యంగా పరభాష నటులకు కూడా నా ధన్యవాదాలు. ఒక విషయం చెప్పి ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. ఏంటంటే నిన్నే పహల్గాంలో దారుణమైన విధ్వంసకాన్ని జరిగింది. అమాయకుల్ని పొట్టబెట్టుకున్నారు. ఎప్పుడు అంటాడు ఆయన బాలగంగాధర్ తిలక్ గారు, సఫరర్ ఎప్పుడు అమాయకుడే యుద్ధాల్లో. ఎవడైనా కానీ, కృష్ణుడైనా, రాముడైనా, నాదిర్షా అయినా, తామర్లేనైనా, ఎవడైనా కూడా యుద్ధాల్లో ఊడిపడే కనుగుడ్లు సామాన్యుల కనుగుడ్లే. ఎవడైనా కానీ ఒక్కొక్కడు ఒక నరహంతకుడని, కృష్ణుని కూడా నరహంతకుడు అన్నాడు ఆయన. ఎవరు? మన బాలగంగాధర్ తిలక్ గారు. ఒక్కొక్కడు ఒక నరహంతకుడు. ఎలా ఇది అని చెప్తుంటే అంతమందిని నిన్న పొట్టను పెట్టుకున్నారు. ఇక్కడ నాకు సిరివెన్నెల గారి ఆవేదన ఒకటి గుర్తొస్తుంది, అది చెప్పి ఏంటి ముగిద్దామంటే, విద్వేషం పాలించే దేశం ఉంటుందా? విధ్వంసం సృష్టించే, నిర్మించే స్వర్గం ఉంటుందా? ప్రేమ కన్నా గొప్పదా బ్రహ్మాస్త్రమైనా? ఆయువు పోస్తుందా ఏ ఆయుధమైనా? ప్రేమ కన్నా గొప్పదా ఏ బ్రహ్మాస్త్రమైనా? ఆయువు పోస్తుందా ఏ ఆయుధమైనా? ఈ రాబందుల రెక్కల చప్పుడు ఏ జీవనవేదం? ఈ రాబందుల రెక్కల చప్పుడు ఏ జీవనవేదం? ఏ సస్యం పండిస్తుంది ఈ మరుభూముల సేద్యం? సో అందరూ ఈ శ్మశానంలో వ్యవసాయం చేయడం మానేసి, అదే ఈ దేశాల మధ్య సరిహద్దులు చెరిపేసి, పాపం కళ్ళెదురుగుండానే ఆమె తాలూకా భర్తని కాల్చి చంపేశారు. పాపం అరణ్యరోధన అయిపోయింది ఆమెది. అందరూ ఒక్కొక్కడు ఒక నరహంతకుడు చెప్పిన మాట గుర్తొస్తుంది, శాస్త్రి గారి ఆవేదన గుర్తొస్తుంది. సో వాళ్ళందరూ ఆత్మలకి శాంతి చేకూరాలని మన టీవీ మాధ్యమం ద్వారా కోట్లాది ప్రజలు, భాషల్ని, హద్దుల్ని చెరిపేసే ప్రజలందరినీ మనం విజ్ఞప్తి చేసుకోవడం కంటే చేయగలిగింది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది వడ్లమన్ శ్రీనివాస్ గారి ఇటీవలి ప్రయాణం. ఓ పక్కన విలన్ వేషాలు, ఇతర భాషా చిత్రాలు, అప్పుడే డేట్ల క్లాష్లో తిట్లు తినే స్టేజ్కి వచ్చేసారు మన వడ్లమన్ శ్రీనివాస్ గారు. ఇంకా ఆ రకమైన తిట్లు ఇంకా పుంజులు ఆయన తినాలని మనం కోరుకుందాం. లెట్ us wish him all the very best. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ వారికి మీకు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.